ఏపీ మరియు తెలంగాణ పాలిసెట్ 2025 సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో భాగంగా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మనం తీసుకురావడం జరిగింది. హెచ్సిఎఫ్ ఆఫ్ 2025 అండ్ 2026. వీటికి సంబంధించి మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి ఎటువంటి ఫ్యాక్టర్స్ తీసుకొని మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. If any two consecutive numbers then HCF is 1. ఓకే, ఏదైనా కానీ ఏ నెంబర్ అయినా ఇవ్వండి. ఇప్పుడు 2025 అండ్ 2026, లేదంటే 7 and 8, లేకుంటే ఇట్లా ఈ విధంగా ఎక్కువ డిజిట్స్ ఉన్న నెంబర్ ఏ నెంబర్ ఏమనండి, అవి కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్న 2 నెంబర్స్కి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే ఆన్సర్ 1. ఓకే, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు, లార్జ్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 7 డిజిట్స్ ఉన్నది ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు చూసి దీనికి ఆన్సర్ ఏదో మీరు కామెంట్ బాక్స్లో చెప్పవచ్చు. ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. ఎవరైనా హెచ్సిఎఫ్ ఎల్సిఎం చేయమంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎవరైనా సాల్వ్ చేస్తారు. కానీ ఇలాంటి టెక్నికల్గా లాజికల్గా క్వశ్చన్స్ అడిగారనుకోండి, అందులో చాలామంది ఎలిమినేట్ అయిపోతారు. ఆ లాజికల్గా ఎవరైతే థింక్ చేస్తారో ఓకే కాన్సెప్ట్ అనేది ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే హై స్కోర్ అనేది ఉంటుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఇలాంటి ఎన్నో లాజికల్ చాలా ఉన్నాయి. ఇలాంటి లాజిక్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఆ లాజిక్స్ అన్నీ ప్రీవియస్లో కూడా చాలా అడిగారు, ఇప్పుడు కూడా 2000 అడిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంది. ఇలాంటి లాజిక్స్ అన్నీ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఉన్నాయి. ఈ లాజిక్స్ అన్నీ మీరు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు కోర్సులో జాయిన్ అయ్యి వీటి ద్వారా మీరు తక్కువ టైంలో మంచి స్కోర్ సాధించే దిశగా మీకు ఆ కోర్స్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఆ కోర్సులో జాయిన్ కావడం కోసం మీరు ఈ ఆఫర్ని డౌన్లోడ్ చేసుకుని అందులో డైరెక్ట్ పేమెంట్ చేయవచ్చు, లేదంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలా జాయిన్ కావాలనేది అడిగినట్లయితే ఆ విధంగా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది.